హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. ముందుగా మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు గిద్దిరాజు ప్యాలెస్ ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఉన్న గిద్దిరాజు ప్యాలెస్కి 3 days ప్రోగ్రామ్ అనేది హరే కృష్ణ హరే రామ్ మూమెంట్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది మనకి ఇస్కాన్ గంభీరంలో ఉంది. సో ఈ ప్రోగ్రాంలో 3 days ప్రోగ్రాంలో కూడా కల్చరల్ ఈవెంట్స్, స్పిరిచువల్ ఈవెంట్స్, హరినామ్ జప్ యజ్ఞ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. సో రాగానే ఎంట్రన్స్లో మనం చూసినట్టయితే అందరికి కూడా బొట్లు పెట్టి చక్కగా ఒక హరినామ హరే కృష్ణ జపం చేయమని 108 times తులసి మాల అనేది ప్రతి ఒక్కరికి భక్తులందరూ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని తులసి మాలని మనం జపం చేసిన తర్వాత 108 times జపం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న సిబ్బందికి రిటర్న్ చేసి మనం లోపల దర్శనంకి అనేది వెళ్ళొచ్చు. మేము కూడా ఇక్కడ తీసుకున్నాం జపమాల అనేది. సో 108 times హరే రామ హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే అని 108 times ఆ బీట్స్ అనేవి మనకు ఉంటాయి. తులసిమాలలో బీట్స్ అది మనం కొనుక్కోవచ్చు కూడా, మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను కంపల్సరీగా. సో ఇక్కడ దర్శనం అనేది అయిపోయిన తర్వాత జపమాల అనేది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంట్రన్స్లో మనం లోపల నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత లోపల దర్శనం అనేది మనం ముందుకి కొనసాగిస్తున్నాం. సో ఇక్కడ చాలామంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఫస్ట్ యజ్ఞం అనేది చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అనేది లోపలికి వెళ్ళబోతున్నాం. గిరిరాజ్ ప్యాలెస్ మీ అందరికీ తెలిసిందే, సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి చాలామంది భక్తజనాలు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించడం అనేది జరిగింది. సో ఇక్కడ చక్కగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. మంచి పాటలు, శ్రీకృష్ణ సూక్తులు, అదేవిధంగా శ్రీకృష్ణ భక్తిగానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చాలామంది ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా అభిభూతులయ్యారు. సో ఇక్కడ దర్శనం అనేది చాలా అద్భుతంగా శ్రీకృష్ణ రాధే కృష్ణ కృష్ణ రాధే అంటూ ప్రతి ఒక్కరు కూడా చేయడం అనేది జరిగింది. చాలామంది వివిఐపీస్ అందరూ కూడా స్వామి దర్శనం కోసం వచ్చారు. సో ఇక్కడ చాలామంది సిబ్బంది కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఏ విధమైన ప్రాబ్లం జరగకుండా ప్రజలందరికీ కూడా చక్కగా దర్శనం అయినట్టు ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా హరే కృష్ణ హరే రామ మూమెంట్ వాళ్ళు చక్కగా చేశారు. దీంతో పాటుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక కార్యక్రమాలు అనేవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు శ్రీకృష్ణుడి తాలూకా సూక్తులు, శ్రీకృష్ణుడి తాలూకు సూక్తులు అదేవిధంగా పాటలు కూడా అన్నీ పాడి అందరినీ కూడా మౌనం పొందారు. ఇవన్నీ వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. దాంతోపాటు ఇవన్నీ వినడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇక్కడ అందరికీ కూడా తీర్థం కూడా ఇవ్వడం అనేది జరిగింది. తీర్థంతో పాటు ఇక్కడ అంతా కూడా హరే కృష్ణ హరే రామ మూమెంట్ వాళ్ళ తాలూకా స్టార్టప్ అయిన ఈవెంట్స్ నుంచి, అంటే ఎప్పుడైతే హరే కృష్ణ హరే రామ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందో దాంతోపాటు భగవద్గీతలో ఉన్న సారాంశం, కృష్ణుడు చెప్పిన సూక్తులు ఇవన్నీ కూడా ఇక్కడ చక్కగా ప్రదర్శించడం అనేది జరిగింది. భక్తజనులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నిటికీ ఫోటోలు తీసుకుంటూ వీళ్ళ అర్థాలన్నీ తెలుసుకుంటూ వాళ్ళ జీవితంలో పాటిస్తారని అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రసాదం కూడా అందరికీ ఇవ్వడం అనేది జరిగింది. ప్రసాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడికి ఇచ్చారు అందరికీ కూడా. చిన్నపిల్లలు అందరూ కూడా శ్రీకృష్ణ అవతారం అదేవిధంగా రాధామాత అవతారం వేసి చాలా చూడముట్టగా అందరూ కూడా చిన్నపిల్లలందరినీ తయారు చేసి తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి హరే కృష్ణ హరే రామ మూమెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మటుకు వస్తువులు కూడా విక్రయిస్తున్నారు. కుకీస్ అనగా, దూత్ పేడ అనగా, అదేవిధంగా శ్రీవారి ప్రసాదం అనగా ఇవన్నీ కూడా విక్రయిస్తున్నారు. ఇవి కూడా చాలా నిమిత్తమైన ప్రైజెస్ అన్నీ కూడా పెట్టారు. దాంతోపాటుగా ఇక్కడ మనం చూసినట్టయితే కారంపూస, బూందీ, చేగోడీలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ భగవద్గీత, శ్రీకృష్ణ సారాంశం,
అదేవిధంగా శ్రీకృష్ణ జన్మస్థలం, శ్రీకృష్ణ తాలూకా బయోగ్రఫీ, ఇవన్నీ కూడా బుక్స్ అనేవి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరైనా కొనుక్కొని మనకి హిందీ, ఇంగ్లీష్, తెలుగు తదితర భాషల్లో అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇంట్లో సజాయించుకోవడానికి, ఇంట్లో మనం డెకరేట్ చేసుకోవడానికి శ్రీకృష్ణుడివి, అదేవిధంగా ఇక్కడ చాలా మటుకు జపమాలలు కూడా ఉన్నాయి. మీకు ముందు స్టార్టింగ్ వీడియోలో చెప్పిన జపమాల అనేది, సో ఇక్కడ మేము కొనుక్కోవడం అనేది జపమాల. ఎందుకంటే అది జపమాల అక్కడ ఓన్లీ యజ్ఞం కోసం, అంటే అక్కడ టైమింగ్ కోసం ఇచ్చారు, ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. సో ఇక్కడ చాలా మటుకు అగరబత్తీలు, మన ఇంట్లో దేవుని పూజ చేసుకున్న అగరబత్తీలు కూడా ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్. సో ఇవి కూడా హరికృష్ణ హరిరామ్ మూమెంట్ వాళ్ళు విక్రయిస్తున్నారు, ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలకి ఆట వస్తువులు, అదేవిధంగా డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లో మనకి డెకరేటివ్ ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడ విక్రయిస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు మేము శ్రీకృష్ణుడి విగ్రహాలు, అదేవిధంగా చాలా మంచి విగ్రహం అనేది చూడండి, శ్రీకృష్ణుడు రాధా విగ్రహం అనేది విక్రయిస్తున్నారు. చాలా బాగా ఏర్పాట్లు అన్నీ కూడా చేశారు. ఇక్కడ మనకి 0 ఫ్యాట్ కంటెంట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. సో పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా వస్తువులు అనేవి ఏర్పాటు చేశారు, చిన్నపిల్లలందరూ కూడా. సో ఇవాళంతా హాలిడేస్ కాబట్టి వాళ్ళందరూ వచ్చి చక్కగా ఆడుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ మ్యూజియంలో దీని రెప్లికా, అంటే రాబోయే కాలంలో హరికృష్ణ హరిరామ్ మూమెంట్ వాళ్ళు ఈ విధంగా స్టాచ్యూని తయారు చేస్తున్నారు, అక్కడ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. సో సంకీర్తనలతో శ్రీకృష్ణుడి జన్మదినం రోజు ఇలా గడిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఎంతమంది అయితే వచ్చారో తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ వినిన తర్వాత నిజంగా మనసంతో ఆనందంగా, ఉత్సాహంగా మారింది. శ్రీకృష్ణుడి తాలూకా ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ అందరూ కూడా చిన్నపిల్లలు చాలా ఎక్కువ మొత్తంలో ఫొటోస్ కూడా దిగారు. సో అట్ ద ఎండ్ మనం చూసినట్టయితే భోజనాలు కూడా మనకి అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు భోజనాల ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ సర్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతమందిలో కూడా అందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళందరికీ భోజనాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెన్స్గా మారింది. ఇక్కడ మనకి ప్రసాదం తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫుడ్ అనేది స్టీమ్తో తయారు చేయడం వల్ల చాలా హాట్గా ప్రతి ఒక్కరికి కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈ ఫుడ్లో మనం చూసినట్టయితే సాంబార్ రైస్ ప్లస్ హల్వా, సో చాలా అమోఘంగా ఉంది. ఫుడ్ అయితే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. శ్రీకృష్ణుడి తాలూకా ప్రసాదం కాబట్టి ఆ టేస్ట్ అనేది ఎలాగో ఏదో విధంగా వస్తుంది. సో దీన్ని తీసుకోవడం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఫుడ్ని స్వీకరిస్తూ అందరిని కూడా సర్వ్ చేస్తూ, దాంతోపాటు అక్కడ వాటర్ కూడా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. సో మీరు తప్పకుండా విజిట్ చేసినట్టయితే, లేదు విజిట్ చేయాలి అనుకుంటే 15, 16, 17 ఈ 3 days కూడా గిద్దిరాజు ప్యాలెస్ మనకి ఎంవిపి కాలనీలో ఉన్నది. తప్పకుండా విజిట్ చేయండి. మీరు ఒకవేళ విజిట్ చేసి ఉంటే కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయండి. సో తెల్లవారి సాయంకాలం మనకి తప్పకుండా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. చిన్న పిల్లల చేత భరతనాట్యం, అదేవిధంగా కీర్తనలు, శ్రీకృష్ణుడి తలకి సూక్తులు, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారు. దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాలేమని బాధపడకండి. వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చొని జపమాలు అనేది చేసుకోవచ్చు. దేవుణ్ణి తన మనసులో స్మరించుకొని హరే రామ హరే కృష్ణ అనే మూమెంట్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. Press the bell icon.